హైదరాబాద్ లో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడులకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇక అమాయకులను టార్గెట్ గా చేసుకుని క్రైమ్ చేస్తున్నట్లు గుర్తించారు. మోసంలో కీలక పాత్ర పోషించిన ఓ బ్యాంక్ మేనేజర్ సహా ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు సిపి సివి ఆనంద్. కేసులో 52 మంది ఇన్వాల్వ్ అయ్యారని తెలిపారు. ఇక సిటీలో 33 కేసులు, స్టేట్ లో 74 సైబర్ క్రైమ్ కేసులు రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. మొత్తం 2,87 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేశామన్నారు. ఇక సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయ్యి ఇన్వెస్ట్మెంట్లు పెట్టొద్దన్నారు సివి ఆనంద్. 33 కేసెస్ ఏవైతే డిటెక్ట్ అయ్యాయో అనేక రకాలుగా ఉన్నాయి. ట్రేడింగ్ ఫ్రాడ్ 3, డిజిటల్ ఫ్రాడ్ 4, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ 6, డేటా థెఫ్ట్ ఫ్రాడ్ 2, సోషల్ మీడియా 3 కేసులు, పార్ట్ టైం జాబ్ 1 కేసు, ఏపీకే ఫైల్ ఫ్రాడ్ 1, యూఎస్డిటీ పర్చేస్ ఫ్రాడ్ 1, ఫస్ట్ టైం క్రిప్టో కరెన్సీ కూడా డిటెక్ట్ చేసి సీజ్ చేయడం అనేది జరిగింది. జాబ్ ఫ్రాడ్ 3 కేసులు, టిప్ లైన్ 3 కేసులు. ఈ మొత్తం అన్ని కేసెస్ ద్వారా దాదాపు 88.32 కోట్ల రూపాయల నష్టం జరిగింది ప్రజలకు, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో. 2.87 crores ఫ్రీజ్ చేయగలిగాం. అంటే 1930 ద్వారా బ్యాంక్స్ ఇంటిమేషన్ చేయడం, ఇవన్నీ చర్యలు తీసుకోవడంతో 2.87 crores మాత్రమే ఫ్రీజ్ చేయగలిగాం. దీంట్లో సీజ్ చేసిన ప్రాపర్టీస్లో మొబైల్ ఫోన్స్ 43, ఏటీఎం కార్డ్ 39, పాస్బుక్లు 17, చెక్ బుక్స్ 54, సిమ్ కార్డ్స్ 16, ల్యాప్టాప్స్ 3, షెల్ స్టాంప్ 13, ఆధార్ కార్డ్స్ 9, క్యూఆర్ కోడ్స్ 3, క్రిప్టో కరెన్సీ వర్త్ 40 lakhs అండ్ నెట్ క్యాష్ వర్త్ 47 lakhs. ఇది మొదటిసారిగా క్యాష్ రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు విత్డ్రా చేస్తున్న సందర్భంలో వాళ్ళ పని పట్టుకున్న సందర్భం ఇది మొదటిసారి జరిగింది. క్రిప్టో కరెన్సీ కూడా కన్వర్ట్ చేసిన తర్వాత కూడా దాన్ని సీజ్ చేసి చూపించడం అనేది ఇది కూడా మొదటిసారి జరిగింది. ఇది అంతా కూడా ఆన్లైన్ జరిగే వ్యవహారం, సైబర్ క్రైమ్. అయితే దీంట్లో బ్యాంక్స్ అకౌంట్స్, బ్యాంక్ ఆఫీసర్స్ పాత్ర దాంట్లో కీలకంగా మారుతుంది. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సందర్భంలో ఈ వ్యవహారాలన్నీ బయటపడుతున్నాయి. కొన్ని బ్యాంక్స్లో కొంతమంది ఆఫీసర్స్ కుమ్మక్కై సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్టర్స్తో వాళ్ళు ఈ నేరాల్ని చేయించడంలో పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. అకౌంట్స్ ఓపెనింగ్లో కానివ్వండి, వేరే రకాలుగా డిపాజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురావడం,